సమాజ అభివృద్ధికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి ఆలోచనలు మార్గదర్శకంగా తీసుకొని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదే ఆయనకు మనం ఇచ్చే గొప్ప నివాళి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పిలుపునిచ్చారు. అటువంటి మహానీయుని ఆశయాల సాధనకు ప్రయత్నించాలని కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ మాధవిలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, జీఆర్ఓ నరసింహులు ఇతర జిల్లా అధికారులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాధవిలత మాట్లాడుతూ అంబేద్కర్ సమాజ అభివృద్ధికి ఆయన ఆలోచన మేధాశక్తితో చక్కని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అన్ని హక్కులను కల్పించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మనం చక్కగా అమలు పరుస్తున్నామన్నారు. బిఆర్ అంబేద్కర్ మార్గదర్శకాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా విద్య వల్లనే సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించవచ్చని నమ్మారని పేర్కొన్నారు. శ్రీ విద్యకు కృషి చేశారన్నారు. బీసీ వెల్ఫేర్ అధికారి రమేష్, ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారు సమాజాన్ని సృష్టించడం కోసము ఆయన ఆలోచనలని, ఆయన మేధాశక్తిని అన్నింటినీ కలిపి రాజ్యాంగాన్ని రూపొందించారు. అంటే ఆయన ఎంత ముందు చూపుతో రాజ్యాంగాన్ని నిర్మాణించారు అంటే ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం అదే రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాము అంటే మనందరము గమనించుకోవాలి. అందులో ఎంత మంచిగా ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు. అయితే ఆయన ముఖ్యంగా నమ్మింది ఏంటంటే విద్య వల్లనే మనకి ఏదైనా కూడా సమాజాన్ని మనము ఆర్థికంగా కానీ సామాజిక న్యాయాన్ని కానీ మనము చేకూర్చవచ్చు అనేది ఆయన నమ్మారు. ముఖ్యంగా స్త్రీల విద్య గురించి కూడా ఆయన చాలా చక్కగా వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని మనం పాటించాలి, మన భావితరాలు కూడా పాటించాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను.